శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. అక్టోబర్ 2024 ధనుస్సు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుస్సు రాశిలో మూల 4 పాదాలు, పురాణ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం. వీరు వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు. మేజర్ మార్పు ఏంటంటే అక్టోబర్ 9వ తారీఖున గురుగ్రహం వృషభ రాశిలో వక్రీకరిస్తున్నారు. 4 నెలల పాటుగా, అంటే దాదాపు 119 రోజుల పాటుగా వక్రీకరిస్తున్నారు. అంటే అక్టోబర్ 9వ తారీఖున వక్రీకరించబోతున్నారు. సో ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. ద్వితీయ మరియు తృతీయాధిపతి శనైశ్వరుడు, ఈ యొక్క శనైశ్వరుడు తృతీయంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. సప్తమ దశమాధిపతి, ఉద్యోగానికి వ్యాపారానికి కారకుడైన ఈ యొక్క గ్రహం ఏంటంటే 9 అక్టోబర్ వరకు కూడా కన్యరాశిలో ఉండి 10 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ దాకా మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క తుల రాశిలో ఉండి నెలాఖరున 30 సాయంత్రం నుండి 31 సాయంత్రం వరకు కూడా వృశ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు. పంచమ వ్యయాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజుడు మిథున రాశిలో 20 అక్టోబర్ దాకా ఉంటారు. 21 అక్టోబర్ నుండి కర్కాటకంలో అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారండి. 9 మరియు భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి 16 అక్టోబర్ దాకా కన్యరాశిలో ఉండి 17 అక్టోబర్ నుండి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. శుక్రగ్రహం షష్ఠ లాభాధిపతి 6 మరియు 11వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు 12 అక్టోబర్ దాకా తులారాశిలో ఉండి 13 అక్టోబర్ నుండి ఏ స్థానమైనటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు. సో మొత్తంగా ఇది గ్రహస్థితి అండి. ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మొదటిగా విద్యార్థుల విషయానికి వచ్చే వరకు డిగ్రీ స్థాయి విద్యార్థులు బాగా చక్కగా రాణించబోతున్నారు. చతుర్థాధిపతి గురుగ్రహం వక్రీకరించి 6లో ఉన్నారు కదా, పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మీలో మంచి మార్పు సాధించాలన్న తపన, ఫోకస్ పెంచుకుంటారు. ఇదే పీజీ స్థాయి విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి, రీసెర్చ్ చేసేవారికి ఏ విధంగా ఉంటుందనంటే పంచమాధిపతి కుజుడు 7వ స్థానంలో, విదేశాలు అంటే నుండి బాగా బహదూరంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నారు, బాగా రాణిస్తారండి. కానీ 21 అక్టోబర్ నుండి ఎప్పుడైతే పంచమాధిపతి అష్టమ స్థానంలో కర్కాటకం అనేది ఈ యొక్క కుజగ్రహానికి బలహీన స్థానం, 8వ స్థానానికి వెళ్ళి 5వ స్థానాధిపతి 8కి వెళ్ళి కేతుతో చూడబడుతూ ఉంటాడు. కేతు మీనంలో ఉన్నారు, ఆయన దృష్టి చూపబడుతూ ఉంటారు. కాబట్టి ఫోకస్ లేకపోవటం, ఊకే చీటికి మాటికి కోపం రావటం, విసిగించుకోవటం, ల్యాక్ ఆఫ్ ఫోకస్ జరుగుతుందండి. సో మనం అసహనానికి చికాకు గురవుతున్నామంటే ఫోకస్ ఉండలేదు. మరుగుతున్న నీటిలో మన ప్రతిబింబం కనపడదండి. అదే స్టేబుల్గా ఉన్న వాటర్లోనే మన ప్రతిబింబం కనపడుతుంది. మనం ఏం చేస్తున్నామో క్లియర్గా ఉంటుంది. అందుకనే సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో అయితే ఫలితం వస్తుంది. కాబట్టి సో అది మరి ప్రేమలో చూస్తే పంచమాధిపతి 7లో ఉన్నాడు. కొంతమంది ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు 3వ వారం వరకు చేస్తారు. ఇవి సఫలీకృతం అవుతాయా కాదా అంటే మీ యొక్క జన్మజాతక చక్రం చెక్ చేసుకోండి. మరి ఈ ప్రేమికుల మధ్య కాస్త ఇంటిమసీ కావచ్చు, దగ్గరతనం తగ్గిపోవడం జరుగుతుంది. ఏంటంటే అష్టమానికి వెళ్తారు పంచమాధిపతి, నీచిలోకి వెళ్ళి కేతు ఇస్ ద డిటాచింగ్ ప్లానెట్. ఏదో కారణాల చేత, ఈగో, అసహనం, కోపం చేత ఎవరైతే ప్రేమలో ఉంటారో వారు 21 అక్టోబర్ నుండి మాసాంతం లోపల ఒకరి నుండి ఒకరు దూరం అవ్వటం, గొడవలు, కొట్లాటలు లాంటివి కనపడుతూ ఉన్నాయండి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తికి అధిపతి అంటే దశమ స్థానం అధిపతి వచ్చి బుధగ్రహం 9వ తారీఖు వరకు కూడా వృత్తి స్థానంలోనే ఉన్నారు కన్యలో. తర్వాత 10వ తారీఖు నుండి లాభంలోకి వస్తున్నారు. తర్వాత లాస్ట్ చివరి 1.5 days చివరి 1.5 రోజు వ్యయంలో ఉంటున్నారు. అంటే బుధుడు 3 స్థానాలు మారుతున్నాడు. 10, 11 ఎక్సలెంట్ అండి బుధుడికి. కాబట్టి ఉద్యోగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చక్కగా రాణించగలుగుతారు. సో మీ యొక్క పైవారి యొక్క మన్ననలు పొందుతారు. ఎవరికైతే వృత్తి ద్వారా ధనం అంటే కొంత ఏదైనా ఇంక్రిమెంట్సో లేకపోతే కనుక ఏదైనా డి అంటారు, ఎరియర్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడాను క్లియర్ అవుతాయి. మీకు రావాల్సిన గుర్తింపు వస్తుంది. మీరు ఎంత కష్టించి పనిచేస్తే అంత మీరు పైవారు గుర్తిస్తూ మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క సహాయ సహకారాలు వస్తాయండి. ప్రమోషన్లకు ఎలిజిబుల్గా ఉన్నవారు ప్రమోషన్ రావటం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. 30-31 2 రోజులు మాత్రం 10వ 12లో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, టార్గెట్ కోసం కొంచెం కష్టించి రావాల్సి వస్తుంది చివరి 2 రోజులు. సో మొత్తంగా 28 రోజులు బాగుంది. కాబట్టి వృత్తిలో ఎంప్లాయీస్కి చాలా బాగుందండి. సో ఈ యొక్క ధైర్యము, కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి. మీ టార్గెట్స్ అచీవ్ కండి. సో చక్కగా ఉంటుంది.
మరి వ్యాపార విషయంలో చూస్తే వ్యాపారాధిపతి బుధుడు లాభంలోనూ 10-11 స్థానాల్లో ఉన్నారు. డెవలప్మెంట్ బాగా వ్యాపార విస్తరణ చేసేందుకు బాగా పాటుపడతారు. 20 తర్వాత 21 నుండి కుజుడు కూడా వ్యాపార స్థానం నుండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పీస్ఫుల్ మైండ్తో ఉంటారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితేనేమి మీ యొక్క వ్యాపార రంగంలో అద్భుతంగా దూసుకెళ్తారు. వ్యాపార భాగస్వామితో కూడా మంచి అండర్స్టాండింగ్తో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పవచ్చండి. మరి ధన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది? ద్వితీయాధిపతి శనిశ్చరుడు వక్రీకరించి ఉన్నారు. సో శని మీద యొక్క దుష్టగ్రహాల పెద్దగా ప్రభావం లేదు. కుజుడు చూస్తున్నాడు అష్టమ దృష్టి చేత, కానీ మీ యొక్క ధనస్థానం చూస్తూ ఉంటారు. సో అది నాట్ అ బిగ్ ప్రాబ్లం అండి. మొత్తం మీద ఏంటంటే ధనము అనేది మీకు వృత్తి ద్వారా వ్యాపారం ద్వారా ఈ మాసంలో అయితే వస్తుంది. కానీ ఖర్చు ఏమైనా ఉందా అంటే శుక్రుడు 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. 11వ స్థానం అంటే డిజైర్స్, 12 అంటే ఖర్చు. సో కొంత ఏదైనా కుటుంబ పరంగా కావచ్చు, స్త్రీల పరంగా కావచ్చు, ఇలాంటి ఖర్చు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశాధిపతి లగ్నాధిపతి గురుగ్రహం 6వ స్థానంలో ఉండి 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. 12లో ఉన్న శుక్రుని వీక్షిస్తున్నారు కాబట్టి మీ గురించి కావాలి, మీ ఆరోగ్యం గురించి కావచ్చు కూడా కొంత ఖర్చు అనేది గోచరిస్తూ ఉందండి. సంతాన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమాధిపతి 7వ స్థానంలో ఉన్నారు. సో ఇబ్బంది లేదు, బాగానే ఉంది. 21వ తారీఖు నుండి మీ యొక్క సంతాన విషయంలో, వారి ఆరోగ్య విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కనుక ఈ యొక్క బైక్స్ కానీ లేకుంటే స్కూటర్స్, కార్స్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో కొంచెం ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి. అదేవిధంగా జలం ఉన్న చోటికి కొంతమంది సరదాగా వెళ్తూ ఉంటారు, ట్రిప్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మెషినరీ వాడుతూ ఉంటారో వారు కూడా కేతు ఇస్ కటింగ్. సో కాబట్టి ఏంటంటే మార్స్ ఈజ్ శక్తి, ఒక వస్తువు ఐటమ్, యంత్రాలతో పనిచేసే వారు కూడా 21 తర్వాత కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే సో వ్యాపారంలో బాగానే ఉంది. లాంగ్ స్టాండింగ్ ఈజ్ ఎక్సలెంట్ అని చెప్పాలండి. షార్ట్ ట్రేడింగ్ కంటే ఈ మాసంలో ఏంటంటే పంచమాధిపతి 8కి వస్తున్నాడు. మొదటి 3 వారాల వరకు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సీనియర్స్ యొక్క, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు, సో ఆర్థిక నిపుణుల యొక్క సలహాల మేరకు 3వ వారం వరకు బాగుంటుంది. 3వ వారం 21 నుండి మాత్రం 31 వరకు మాత్రం 10 రోజులు షార్ట్ ట్రేడింగ్, ఆప్షన్స్ ఇలాంటివి ఉంటే కనుక నష్టపోయే అవకాశం బలంగా ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. ఏదేమైనా కూడా ఇవన్నీ గోచార ఫలితాలండి. సో వీ సజెస్ట్, అంటే గ్రహస్థితిని బట్టి చెప్తూ ఉంటాం. సో కాబట్టి మీ యొక్క జన్మజాతక చక్రాన్ని చెక్ చేసుకుని కూడా ముందుకు వెళ్తే మంచిది. మరి హెల్త్ విషయంగా చూస్తే మీ యొక్క రాశాధిపతి గురుగ్రహం 9వ అక్టోబర్ నుండి ఆయన వక్రీకరించబోతున్నారు కాబట్టి వక్రీకరించే గ్రహం ఆ స్థానంలో ఫలితం కంటే వెనక స్థానం ఫలితం అద్భుతంగా ఇస్తుందండి. 5 టచ్ చేస్తాడు. అక్కడ నుండి 11వ స్థానాన్ని, 9వ స్థానాన్ని మీ యొక్క జన్మరాశి చూస్తూ ఉంటారు. గురుడి వల్ల 5, 9, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. 6 అంటే రోగస్థానం, 5 అంటే కనుక రోగం లేనితనం. అంటే ఏంటంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు 9వ తారీఖు నుండి హెల్తీగా ఉండగలుగుతారు. ఫిజికల్ ఫిట్నెస్ మీద, మీ మీద, వీటి మీద మీరు బాగా ఫోకస్ చేస్తారు. అదేవిధంగా తీర్థయాత్రలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు ఎందు ఆసక్తి కలుగుతుంది. పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా 11వ స్థానం మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్స్, వీళ్ళందరితో కూడా మీరు చక్కగా కలుసుకోవటము ఇవన్నీ కూడా ఉంటాయండి. మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు గురుడు కాబట్టి మీరు ఇమ్యూనిటీ పవర్, ఏదైనా సాధించాలన్న తపన, స్వస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మంచి ఆలోచన విధానం, మంచి క్రియేటివిటీ కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. సో ఆరోగ్య విషయంలో పెద్దగా మేజర్గా మనకి మీ డిస్టర్బెన్స్ కనబడట్లేదు. కాకపోతే కుజుడు 21 నుండి నీచ స్థానానికి వెళ్ళి కెత్తో చూడబడుతూ ఉన్నారు కాబట్టి అంటే కాళ్ళు లాగటం, నిర్లాజికల్ కొంచెం నరాలు లాగినట్టుగా అనిపించడం, స్ట్రెయిన్ అవ్వటం ఉంటుంది. అదేవిధంగా సహజ ఆరోగ్య కారకుడు రవి కూడా 17 నుండి ఆయన లాభానికి వచ్చినా కూడా 11వ స్థానం నీచ కాబట్టి కొంత ఇమ్యూనిటీ పవర్ లాంటి కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. డూ సమ్ ఎక్సర్సైజ్ అండి. ఎందుకంటే రోజు మనం 15 నుంచి 20 నిమిషాలు కనుక మీరు కనుక బ్రిస్క్ వాక్, జుంబా లాంటివి కొన్ని యాక్టివిటీస్ కనుక చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా శారీరకంతో పాటుగా మానసికంగా, అదేవిధంగా బ్రెయిన్ కూడా ఆక్సిజన్ పంపింగ్ కావడం వల్ల కూడా యాక్టివ్గా ఉండగలుగుతామండి. మన మూమెంట్స్ కూడా పెద్దలుగా ఉంటాయి. డ్రీమ్స్, డిజైర్స్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే కనుక అది డే డ్రీమ్ లాగా ఉంటుంది. కాబట్టి సో వాటికి తోడ్పడాలంటే కనుక ఫిజికల్గా ఫిట్గా ఉండటం కోసం కొంత యాక్టివిటీ వ్యాయామం చేసి సరిపోతుంది. అంతకు తప్ప మేజర్గా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది కూడా కనపడట్లేదు. సో ఇదేంటి రెమెడీస్ విషయాన్ని చూస్తే ముఖ్యంగా రవి కాస్త నీచ 9వ అధిపతి, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి పరంగా ఆస్తులు వస్తాయి, కానీ తండ్రి హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. మరి రవి వీకు, కుజుడు నీచ 2 గ్రహాల యొక్క ఉంది కాబట్టి శక్తిక కారకుడు కుజుడు, ఆత్మక కారకుడు రవి కాబట్టి ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ అండి. కుజుడు శక్తి రావాలంటే యాక్టివిటీ చేయాలి. ఆత్మకారకుడు రవి, ఆత్మస్థైర్యం కావాలి అంటే కనుక సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని చిన్న చిన్న స్మాల్ స్టెప్స్ రీచ్ అవుతూ ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సంతానంతో కానీ పెద్దవారితో సఖ్యతగా ఉంటాం. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకటి ఆదిత్య హృదయం చదవండి. కుజుడికి సంబంధించిన ధాన్యము, కందులు 21 తర్వాత మీరు దానంగా ఇవ్వండి.
బాగా నానబెట్టిన కందులు కాస్త బెల్లం పౌడర్ కలిపి ఆవుకు తినిపించిన శ్రేష్టమేనండి. దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితే కనుక సరిపోతుంది. మీకు ఇంకా వక్రీకరించిన గురుగ్రహ ప్రభావ ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. వీడియో గమనిస్తే కూడా ఇంకాస్త మీకు విషయాలు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.